రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మీరు? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేనండి మాది ప్రకాశం జిల్లా నాగల్పురం మండలం ఈదుముడి గ్రామం. ఒక సామాన్య నిరుపేద కుటుంబం నాది. మాదిగ సామాజిక వర్గంలో ఒక నిరుపేద కుటుంబం వచ్చినోడు నాకు. నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఇప్పుడు కూడా కేవలం నేను ఈ స్థాయి దాకా వచ్చానంటే నా కష్టము, నా నిబద్ధత, నాకున్న నైతిక విలువలు, అదేవిధంగా నేనైతే నన్ను విశ్వసించి నాకు అవకాశం ఇచ్చినటువంటి నా అధినాయకుడి యొక్క అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళేటువంటి దాంతో ఇప్పటివరకు ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలను వెంటాడుతున్నప్పుడు కూడా నేనైతే నన్ను విశ్వసించి నన్ను గుర్తించి నాకు అవచ్చినటువంటి అధినాయకుడికి ఆ యొక్క విశ్వసనీయత కట్టుబడి పనిచేసే విధంగా నా హార్డ్ వర్క్, నా కఠోర శ్రమ, అదేవిధంగా రాజకీయాల్లో ఏదైతే మనకు నమ్మినటువంటి నాయకుడికి అనుగుణంగా నడుచుకుంటూ ప్రజల పక్ష రాజీ పడకుండా ఉండటం ఇక్కడ తేగడుంది. అందులో తప్ప నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం కావచ్చు, ఆర్థిక నేపథ్యం కావచ్చు, పెద్ద ఉన్నత చదివినటువంటి కుటుంబం కూడా కాదు మాది. అందువల్ల ఈరోజు దాకా వచ్చానంటే నా యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి? మీ సంతానం ఎంతమంది? మీ నాన్నగారు? మొత్తం నాకు ఇద్దరు, ఒక అన్న, ఒక చెల్లి. మా నాన్న వాళ్ళంతా కూడా వ్యవసాయ కుటుంబం, కూలి చేసుకునే కుటుంబం. ఒకటి ఏంటంటే నాకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి పోగొట్టకూడదు. మా తండ్రి గారు అయితే రాజకీయాల్లో మా గ్రామంలో గ్రామ స్థాయిలో ఒక లీడర్గా ఉన్నటువంటి ఆయన పేరు చెడ్డ పేరు తేకూడదు. దానికి పెంచలేని దాంతో ఎక్కడున్నా సరే, ఏ పార్టీలో ఏ ఉద్యమం ఎక్కడున్నా సరే ఒకటి మాత్రం నాకు అలవాటు ఏంటంటే నిబద్ధత పనిచేయటం. నిబద్ధత, మోరల్ వాల్యూస్, టైం పంక్చువాలిటీ, అదేవిధంగా ఆర్థిక క్రమశిక్షణ, అదేవిధంగా నన్ను కొన్ని సమస్యలు వెంటాడినప్పుడు అది నా మనసులో దాచుకొని నేను మాత్రం ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందుకెళ్ళటం వరకే ఈరోజు నాకు ఈ స్థాయికి వచ్చింది. ఎక్కడున్నా సరే ఎంఆర్ఎఫ్ఎస్ ఉద్యమంలో కావచ్చు, అంతకుముందు కత్తిపద్మరావు గారు శిష్యరేఖలో కావచ్చు, ఆ తర్వాత ప్రజారాజ్య పార్టీ కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎక్కడున్నా సరే నిబద్ధతతో పనిచేసేలా వచ్చారు మీరు. ఆ ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నాకు ఏదైతే 2008లో సామాజిక న్యాయం చెప్పేసి చిరంజీవి గారు పార్టీ పెట్టినాక, ప్రజారాజ్య పార్టీ పెట్టినాక ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మదర్ తెరెసా ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం కోసం ఒక నూతన పార్టీ వచ్చినాక, నూతన బాధ్యత వచ్చినాక మనం కూడా సామాజిక న్యాయం కోసం ఉద్యమం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో నుంచి ఈ ఉద్యమాల్లో నుంచి అది పొలిటికలైజేషన్ అయ్యే క్రమంలో సామాజిక న్యాయం కోరుకున్నటువంటి పార్టీకి మన దగ్గర అని చెప్పేసి ఎలాంటి కండిషన్ లేకుండా చిరంజీవి గారి సమక్షంలో చేరడం జరిగింది. అదేవిధంగా వారు కూడా నన్ను నా యొక్క పని విధానం, అదేవిధంగా నా పూర్వపు బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకున్నాక ఇలాంటి నిబద్ధత కాదు చెప్పిన అడగకుండానే సీట్ ఇచ్చి నన్ను చాలా ఒక ఆత్మీయులాగా దగ్గరగా చూసి సంతోలపడ ప్రకాశం నా ఫస్ట్ అదే 2009లో డీలిమిటేషన్ ఎస్సీ అయింది. మొట్టమొదటిసారిగా నేను అడగపోయినా కూడా మొత్తం ఆర్థిక వెసులుబాటు వారే ఇచ్చి వారే అనౌన్స్ చేసి నన్ను చాలా జాగ్రత్తగా, నన్ను చాలా సొంత తమ్ముళ్ళలాగా రాజకీయ గుర్తింపు అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది. చిరంజీవి కుటుంబంతో మీకు ఫస్ట్ నుంచి అటాచ్మెంట్ ఉంది? ఖచ్చితంగా. వాస్తవంగా రాజకీయాలకు మొదట ఏంటంటే చిరంజీవి గారి వల్లే. అందువల్ల ఏంటంటే వారు రాజకీయాలు ఉన్నంత వరకు వారితో ఉన్నాను. రాజకీయాలు విరమించుకుని నేను కూడా బయటకు వచ్చేసినాక, అదేవిధంగా బయటకు వచ్చినాక అప్పటి వరకు కులంలో, అదేవిధంగా ఒక సామాజిక నడిపి నేను ఒక రాజకీయం ఉన్న పరిస్థితిలో మనం రాజకీయాల్లో టీడీపీ, కాంగ్రెస్ విధానాలు చూసినాక మంది ఆ పార్టీలు ఇవ్వలేమని చెప్పేసి మాదిలకి ఒక పక్క వర్గీకరణ జరుగుతున్న నేపథ్యంలో వర్గీకరణ జరుగుతున్న మరి సంక్షేమ రంగంలో సామాజిక న్యాయం జరగాలంటే కార్పొరేషన్ అనేది అప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది, కాపు కార్పొరేషన్ అటువంటిది చంద్రబాబు పెట్టినాక మరి మాదిలని తప్పు చేస్తే మాదిలకి నువ్వే చెబుతున్నావు కదా, మాదిలకి స్థితిగతులు నాకు తెలుసు, వాళ్ళకి అన్యాయం చెప్పి అన్నాక మరి సంక్షేమ రంగాల రిజర్వేషన్ న్యాయం జరగాలంటే కార్పొరేషన్ అవసరంగా నువ్వెందుకు పెట్టలేదు నువ్వు? అందుకని మేము ఒక ప్రశ్న వేసాం. బ్రాహ్మణుల కార్పొరేషన్, కాపుల కార్పొరేషన్, మాదిగలు ఏం పాపు చేశారు చంద్రబాబు అని చెప్పేసి మేము 2016 ఏదైతే ఆగస్టు 12వ తారీఖు నాడు మాది కార్పొరేషన్ సాధన సమితి పెట్టుకొని అన్ని పార్టీలు తిరిగాం. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రప్పుడు కలిసాం. ఆ రోజు స్పష్టంగా చెప్పాడు, అయితే మేము ఎప్పుడైతే మాదిగల ప్రత్యేక కార్పొరేషన్ కావాలని చెప్పి వారు నోటీస్ తీసుకెళ్ళాక ఇది న్యాయమైన సమస్య, వర్గీకరణ సమస్య అనేది కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంలో అది కేంద్రం చేస్తుంది కాబట్టి నేను అధికారంలోకి వస్తే రాష్ట్ర స్థాయిలో మాదిగలకు కార్పొరేషన్ చేస్తాను. అదే క్రమంలో మాదిగలకి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. అదే క్రమంలో మాదిలకి నా పరిధిలో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాజకీయ ప్రాధాన్యత కావచ్చు ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి అదే మాట నిబద్ధత నిలబడినాడు కాబట్టి అధికారంలోకి వచ్చిన మాదిగ కార్పొరేషన్ పెట్టాడు. ఆ క్రమంలో మాదిగ కార్పొరేషన్కి నీలాంటి వాళ్ళు ఉంటే ఆ సమాజానికి తొందరగా కనెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి నువ్వు న్యాయం చెప్పి ఆ విధంగా రాజకీయ పార్టీలో క్రమక్రమంగా ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే నా యొక్క పని విధానం, నేను ఏదైతే నా యొక్క విశ్వసనీయత, నా యొక్క శ్రమ, ఎన్ని కమిట్మెంట్ కూడా ఇక్కడ తెచ్చింది. ఆ క్రమంలో కూడా నాకు పైసా డబ్బులు లేకపోయినా, నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఈరోజు కేవలం ఒంటరి ప్రయాణంతో రాజీ లేనటువంటి ప్రయాణంలో ఈరోజు ఈ స్థాయికి వచ్చినది తెలియజేస్తాం. సరే, 5 సంవత్సరాల కాలంలో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నాను. అంటే ఎన్నికల ముందు ఏదో బాపట్ల ఎంపీగా సీటు కోరుకున్నారని నేను అసలు ఏం అడగలేదు. ఎందుకంటే రాజకీయంగా ఎంపీగా సీటు మాత్రం సీటు ఆశించారు. నేను ఎక్కడ కూడా ఈరోజు చెబుతున్నాను, మా పార్టీ పెద్దలు మీరు ఇంకో టైంలో ఇంటర్వ్యూ చేసిన అడగవచ్చు, ఎక్కడ కూడా నేను బయోడేట్ ఇచ్చి నాకు ఈ సీట్ ఎక్కడ అడగలేదు.
నేనేంటో జగన్ గారు తెలుసు. ఈరోజు సగర్వంగా చెబుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి 2-3 మాదిగ లీడర్లు ఎవరు మన పార్టీలో అనుకుంటే ఆదిమ సురేష్ గారు, వనిత గారు, నందిగం సురేష్ గారు, తర్వాత కనకరాం మాదిగ అనేటువంటి నేను గుర్తొస్తానికి నాకు ఎంత కనెక్ట్ అయ్యాడంటే అంత విశ్వాసంగా చూశాడు. తర్వాత నా పరిస్థితి మొత్తం తెలుసు. ఈరోజు మారుతున్నటువంటి పొలిటికల్ సిస్టంలో ఈ ఎలక్షన్ ఆర్థికపరటువంటి సిస్టంలో నేను ఒక ఆర్థికంగా నాకున్న పరిస్థితులు కావచ్చు, లేదంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏదైతే ఈ ఎలక్షన్ మూమెంట్లో ఒకవేళ నేను ఒకసారి ఇక్కడ ఫిట్ కాకపోవచ్చాము. అందువల్ల అంటే మన కాడ వాస్తవానికి ఈ ఎలక్షన్ని చేయగలిగినటువంటి ఆర్థిక వనరులు మన దగ్గర లేవు. ఎమ్మెల్యే ఎంపీగానే ఏమీ సీట్ ఆశించలేదా గతంలో? ఎక్కడ ఆలోచించలేదు, అసలు అడగలేదు. సీటు కావాలనేది ఎక్కడ అడగలేదు. ఎక్కడ నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఒకటి మాత్రం ఎంపీ సీట్ ఆశించారు అనేది నాకు ఒక అంటే సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికలు అంటే సహజంగా ఎవరికైనా కోరుకుంటారు. లేదు ఎంపీ అవ్వాలా, అయితే ఏంటంటే నాకు అవకాశం వస్తే ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్యే ఎవరికైనా కోరుకుంటారు. రాజకీయాల్లో ఉండగా సార్ ఒకటి మాత్రం తప్పేం కాదు ఇది. రాష్ట్రంలో వార్తలు చెప్తున్నాను. దానిలో ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, నందిగం సురేష్ గారు ఉన్నారు, అవకాశం వచ్చింది. కాదు సార్, అలా అవకాశం వచ్చినప్పుడు నేను ఒప్పుకుంటాను. రాజకీయాల్లో ఉండగా ఎమ్మెల్యే గాలు కోరుకుంటాడు, ఎమ్మెల్యే అయినటువంటి ప్రతి ఒక్కరు మంత్రి గారు కోరుకుంటాడు. అది డ్రీమ్. అది అందువల్ల నేను కూడా రాజకీయాల్లో ఉన్నా. కానీ ఏంటంటే మనం ఒకటి అడగాలనుకున్నప్పుడు, మనం ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు, లేదంటే ఒక చోటకి వెళ్ళినప్పుడు మన యొక్క ఆర్థిక స్థోమత కూడా చూసుకోవాలి. నాకు ఒకటి ఏంటంటే నా యొక్క మొహమాటం ఏంటంటే నేను అడిగి కాదంటే నాకు చాలా పెద్ద చచ్చిపోయినట్టు లెక్క. అందుకని నేనేందో తెలిసినప్పుడు నేను వాస్తవంగా మాది కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ని అడగలేదు. ఆయనే చెప్పాడు. నేను స్పష్టంగా చేస్తాను. 2019 ఆగస్టు 16వ తారీఖు నాడు పులివెందల్లో ఎలక్షన్ కౌంటింగ్ అయినాక ఎలక్షన్ జరిగినాక కౌంటింగ్ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు 2019 ఆగస్టు 16 పులివెందులో కలిసినాక ఆయన ఒకటే మాట చెప్పాడు. కనకన్నా మీరు బాగా చేశారు, ఎలక్షన్లో బాగా చేశారు, నాకు రిపోర్ట్ వచ్చింది, మన ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వంలో ఉంటామన్నాడు. అంతే, ఇంకేమనలా. అప్పటికి ఇంకా కౌంటింగ్ కాలేదు, గవర్నమెంట్ ఫామ్ కాలే. అంటే ఆయనకు ఒక మైండ్లో ఉంది. ఆ క్రమంలోనే గవర్నమెంట్ వచ్చినాక నన్ను చైర్మన్గా తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా 2 సంవత్సరాలు అయిపోయినాక నా పీరియడ్ 2 సంవత్సరాలు తర్వాత ఎలక్షన్ చేశాడు. తర్వాత మాదిగల సమస్యలు వస్తే సరే నన్ను కన్సిడర్ చేయమని చెప్పేవాళ్ళు. సజ్జల గారు కావచ్చు, పెద్దలు అయితే సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు. మాదిగ సమస్యలు వస్తే ఖచ్చితంగా నా దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు. అందువల్ల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా యొక్క ప్రాధాన్యత ఏంటి, నా యొక్క పనివేదన ఏంటి వాళ్ళకి స్పష్టంగా అవగాహన ఉంది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సీట్ల అలొకేషన్కి వచ్చేటప్పుడు ఎవరు ఇక్కడ పెట్టలేదు, ఆయన ఛాయిస్ అది. నాకు బాగా ఆశ ఉంది కానీ ఎప్పుడు కూడా చెప్పలేదు. ఒక చెప్పకపోవటం కూడా నా మైనస్ ఏమో కావచ్చేమో కానీ, ఎందుకంటే చెప్పాలంటే కూడా ఒకవేళ నన్ను ఇద్దరు పెద్దలు చెప్పారు, అంటే పేర్లు చెప్పను, పలానా చోట పోయి పని చేయని చెప్పారు. నేను పోవాలని అక్కడ ఆర్థిక పరిస్థితి లేదు. రెండోది ఆల్రెడీ అక్కడ పని చేస్తారు కొంతమంది, వాళ్ళకి నేను పోటీ కాకూడదు. అందువల్ల నేను ఎవరికి కూడా వివాదం ఉంటే నాకు మొదటి నుంచి అలవాటు లేదు అది. కానీ ఒక పాలసీ మొదటి డిఫర్ అవుతా, పాలసీ దగ్గర డిఫర్ అవుతూ ఉంటా. అందువల్ల ఏంటంటే జనరల్గా ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక కార్పొరేషన్ చైర్మన్ నేను చాలా యాక్టివ్గా ఉంటాం. అదేవిధంగా గతంలో 30 సంవత్సరాలు మాదిగ ఉద్యమంలో పనిచేయటం, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దగ్గర చూడటం, ఎన్ని చూసినాక ప్రజలు కోరుకున్నారు ఈ సీట్ వచ్చి ఎక్కడో చోట అనుకున్నారు. నేనైతే అక్కడ అడగలేదు. కానీ ఇచ్చిన ఎందుకంటే ఈరోజు నేను రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వచ్చా. ఆ కుటుంబంలో ఎక్కడ కూర్చోబెట్టాలనేది మా అధినాయకుడు చూసుకుంటాడు. అందువల్ల ఏంటంటే నేను ఎక్కడ కూడా వీళ్ళెదురు బాధ కానీ అనేటువంటిది లేదు. అందువల్ల ఏంటంటే నన్ను ఎక్కడ ఉంచాలి, ఏం చేయాలి అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా పేరుతోటి కార్యకర్తల మొత్తాన్ని వేధింపు గురి చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ డెస్క్ అని ఓడిపడినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని తీసుకున్నాడు. అదేవిధంగా సోషల్ మీడియా నుంచి అంజిరెడ్డి గారు తీసుకున్నారు. అదేవిధంగా లా డిపార్ట్మెంట్ నుంచి లీగల్ విభాగం నుంచి త్వరసరి ముగ్గురిని పెట్టి వీళ్ళు మా ప్రతినిధులు మీకు అర్ధరాత్రి పోయిన అపకారం అయినా సరే మీకు వచ్చి ఈ నెంబర్లో ఫోన్ చేయని చెప్పి నా నెంబర్ని ప్రపంచవ్యాప్తంగా డిస్ప్లే చేసి మా తరపు నా మనిషి చెప్పి ఇచ్చారంటే ఈరోజు నా మీద జగన్మోహన్ గారు ఉన్నటువంటి విశ్వసనీయత, నమ్మకం. అందువల్లంటే నా యొక్క ప్రయాణం, నా యొక్క గమ్యం ఏంటనేది ఆయన చూసుకుంటారు. కాబట్టి వారి మీద పరిపూర్ణటువంటి విశ్వాసం ఉంది. ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలనేది ఆయన ఇష్టం అది.